నమస్తే, నేను మీ రవి ప్రకాష్. వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 2 years నుంచి చాలా కష్టకాలంలో ఉంది. డెవలపర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ అగైన్ లాస్ట్ 1 month నుంచి చూస్తే రియల్ ఎస్టేట్ మళ్ళీ బ్యాక్ అన్నట్లుగా ఇట్ స్లోలీ స్టార్టెడ్. ఇది ఎవరికి అర్థమవుతుంది? మార్కెట్లో ఇన్వాల్వ్ అయిన పీపుల్కి రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో ఫుల్ టైమ్ రియల్టర్గా నాకైతే ఆ మైక్రో లెవెల్లో నాకు అర్థమవుతుంది. ఎస్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ పెర్ఫామ్ చేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే 2.5 years గ్యాప్ వచ్చింది. ప్లస్ అసలు ఈ స్లో డౌన్కి కారణాలు ఏంటనేది చూద్దామండి. ఫస్ట్ గవర్నమెంట్స్ని పక్కన పెడదాం. లాస్ట్ గవర్నమెంటా ఇప్పుడు గవర్నమెంటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఒకటి ఉంటుంది రియల్ ఎస్టేట్లో. లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఉంటుంది. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అండి, ప్రతి బిజినెస్కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. కొంతకాలం స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్లుగా బూమప్ అవుతుంది, కొంతకాలం స్లో అండ్ స్టడీ అన్నట్లుగా నడుస్తుంది, కొంతకాలం పూర్తిగా స్టక్ ఆన్ అయిపోతుంది. కొన్ని బిజినెసెస్ అయితే ఈ లైఫ్ సైకిల్లో సమ్టైమ్స్ అసలు పూర్తిగా వ్యానిష్ అయిపోతాయి, అంటే అవుట్డేటెడ్ అయిపోతాయి. మీరు పౌల్ట్రీ, ఆక్వా లాంటి రంగాల్లో తీసుకుంటే ఇదే జరిగింది. ఒకప్పుడు ఆక్వా రైతులు హెలికాప్టర్స్ కొన్నారు, ఇప్పుడు చూస్తే అసలు ఆక్వా అనే పరిశ్రమే లేదు. అలా ప్రతి బిజినెస్కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే 1 point ఆఫ్ టైంలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి కొంతకాలం పాటు, అంటే డిపెండ్స్ ఆన్ మార్కెట్ సైజ్ అండి, డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టర్స్, ఎలాంటి ఇన్వెస్టర్స్ ఆ ఏరియాలో ఉన్నారనే దాన్ని బట్టి ఈ లైఫ్ సైకిల్ పెర్ఫామ్ చేస్తుంది. అలాగే ఓవరాల్గా గవర్నమెంట్ పాలసీస్, ఎకనామిక్ పాలసీస్, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా చెప్తే చాలా చెప్పొచ్చు. ఎంప్లాయ్మెంట్, స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ డెన్సిటీ, ఇవన్నీ ఉంటాయి. సో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం స్లోగా స్టార్ట్ అవుతుందండి. ఎట్ 1 point ఆఫ్ టైం ఎవరు క్యాచ్ చేయగలుగుతారంటే ఫుల్ టైం రియల్ ఎస్టేట్లో ఉండే వ్యక్తులకి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఈ పాయింట్ని క్యాచ్ చేసి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి ప్రాఫిట్స్ రీప్ చేస్తారు. అంటే రియల్ ఎస్టేట్లో స్పైక్ అంటారు, స్పైక్ గ్రోత్ అంటారు. ఎట్ ఏ టైం ప్రైజెస్ బూస్ట్ అవుతాయి. ఆ స్పైక్ ఎప్పుడు వస్తుందో మనం తెలుసుకోవాలంటే క్లోజ్ వాచ్ ఉండాలి రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద. మార్కెట్ స్లో డౌన్ అయింది కదా అని మనం ఇంట్లో పడుకుంటే నో యూస్. అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు. ఎప్పుడైతే క్లోజ్ వాచ్లో ఉన్నామో ఆ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది అనేది తెలిసిపోతుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్ చేసుకున్న ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా చాలా ర్యాపిడ్గా మంచి ప్రాఫిట్స్ లీడ్ చేస్తారు. బట్ క్లయింట్ లెవెల్లో ఈ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇన్వెస్టర్స్కే బెనిఫిషియల్ చెప్పాలంటే. సో ఎట్ 1 point స్టార్ట్ అయిన ఈ రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ స్లోగా గ్రో అవటం స్టార్ట్ అవుతుందండి. డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. మనం అనుకున్నట్లు కొంతకాలానికి 6 monthsకో 1 yearకో ప్రైజెస్ ఒక రేంజ్కి రావటం స్టార్ట్ అవుతాయి. ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ 1 year పాటు ఇన్వెస్ట్ చేసుకున్న వ్యక్తులు రియల్ ప్రాఫిట్స్ తీసుకుంటారు ఎప్పుడూ కూడా. ఈ ట్రాన్సాక్షన్స్ రియల్ ఎస్టేట్ గ్రో అవుతుంది, బట్ ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉన్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్ చేసుకున్న వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ రీప్ చేస్తారు. సో ఇది చాలా క్రూషియల్. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ పెరగటం స్టార్ట్ అయినాయో రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎమోషనల్ థింక్ అటాచ్డ్ అయి ఉంటుందండి. పక్కింటి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనో, ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేశాడనో, కొలీగ్ ఇన్వెస్ట్ చేశాడనో, ఇంకెవరో ఇన్వెస్ట్ చేశారనో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈవెన్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకోరు, ప్రాపర్ ప్రికాషన్స్ కూడా తీసుకోరు. ఇక్కడే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమప్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరూ అప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతారు. ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు ప్రైజెస్ తక్కువగా ఉన్న టైంలో, స్లో డౌన్ ఉన్న టైంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు. యాక్చువల్గా ఇన్వెస్ట్ చేయాల్సింది అప్పుడు. బట్ ఇది ఈ జనరల్గా జరిగేది, దీన్ని మనం మార్చలేము. సో సెకండ్ పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సైకిల్ వచ్చేసింది, బూమప్ అయింది మార్కెట్. ఎట్ 1 point ఆఫ్ టైం స్టార్ట్ అయింది, కొంతకాలం నడిచింది, ట్రాన్సాక్షన్ చాలా ర్యాపిడ్గా గ్రో అవటం స్టార్ట్ అయినాయి. ఇలా పెరుగుతూ వెళ్తుంది. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ కర్వ్ మళ్ళీ డౌన్వర్డ్కి రావటం స్టార్ట్ అవుతుంది. ఈ డౌన్వర్డ్కి వచ్చే టైంలో కూడా కొంతకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తారు. ఇది రియలైజ్ అవ్వరు.
రియల్ ఎస్టేట్ కర్వ్ డౌన్కి వెళ్తుంది అనేది చాలామంది రియలైజ్ అవ్వరు. దే కీప్ ఆన్ ఇన్వెస్టింగ్, హై ప్రైజెస్లో కూడా దే కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. సో ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్లో స్లో డౌన్ అనే పార్ట్ వస్తుందండి. సో స్లో డౌన్ అవుతుంది. స్లో డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే అందరూ రియల్ ఎస్టేట్, మనకు తెలిసిన టెర్మినాలజీయే కదా, బబుల్ బరస్ట్ అయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేట్ ప్రతి ఇంటి సబ్జెక్ట్. ఇలా మాట్లాడుకోవటం మొదలు పెడతారు. ఈ మాటలే రియల్ ఎస్టేట్ని సర్వనాశనం చేస్తాయి. మళ్ళీ ఎవరైతే లాస్ట్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళంతా నష్టపోతారు. సో ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పూర్తిగా స్టాగ్నెట్ అయిపోతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్. సో వన్ సైకిల్ పూర్తయిందండి ఇక్కడ. ఈ సైకిల్ పూర్తవటానికి 2 years 3 years పడుతుంది. ఈ స్టాగ్నెట్ స్టేజ్ నుంచి మళ్ళీ రికవర్ అవ్వటానికి సమ్టైమ్స్ 1 year పడుతుంది, సమ్టైమ్స్ 2 years పడుతుంది, సమ్టైమ్స్ 3 years పడుతుంది. ఇప్పుడు మనం చూసిన సైకిల్లో ఆల్మోస్ట్ 2 years 3 years పాజిటివ్ సైకిల్ చూసాం, ఇప్పుడు 2 years నెగిటివ్ సైకిల్ చూసాం. సో ఈ నెగిటివ్ సైకిల్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు అగైన్ ఏం స్టార్ట్ అవ్వాలి? పాజిటివ్ సైకిల్ స్టార్ట్ అవ్వాలి. ఇది పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ పెరుగుతూ వెళ్ళదు, ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఊరికే రియల్ ఎస్టేట్ పడిపోయింది, బబుల్ బరస్ట్ అయిందంటే ఎవరు నష్టపోతారండి? మీరే నష్టపోతారు. సో పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకోండి, పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి, హై ఎంట్రీ బ్యారియర్స్ని ఎంకరేజ్ చేయండి, నాలెడ్జ్ ఉన్న రియల్టర్ని అప్రోచ్ అవ్వండి. దిస్ ఈజ్ ద వే ఆఫ్ మేకింగ్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవటానికి, అలాగే పూర్తిగా కొంతకాలం పాటు స్టాగ్నెట్ అవటానికి మెయిన్ రీజన్ ఇదండి, లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఎనీవే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.